రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంతోనే పార్టీని వీడుతున్నారనే విమర్శల్లో వాస్తవం లేదన్నారు సీనియర్ నేత మైసూరారెడ్డి. జగన్ కు తామంతా ఎంతో గౌరవం ఇస్తామని, అతను మాత్రం ఎవరిని గౌరవించడని మైసూర్ ఆరోపించారు. కేవలం సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతుల కోసం పార్టీని వీడాల్సిన అవసరం లేదన్నారు ఆయన. జగన్ నుంచి స్పందన వచ్చిన తరువాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటామంటున్న మైసూరారెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ఆయన వైసీపీని వీడుతున్నారు. వీడే సమయంలో 4 పేజీల సుదీర్ఘ లేఖను చాలా ఘాటుగా జగన్కు రాశారు. ఆ లేఖలో ఆయన పేర్కొన్న అంశాలకు సంబంధించి ఆయన దగ్గర కొంత వివరణ తీసుకుందాం. ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయన రాసిన లేఖకు సంబంధించి, ఆ లేఖలో ఉన్న అంశాలకు సంబంధించి ఆయన చెప్తారు. ఇప్పుడు తీసుకుందాం. సార్, మీ లేఖ చూస్తే 4-5 చోట్ల మానవీయత అన్నారు. ఏంటి ఆ మానవీయత? జగన్లో లేనిదేంటి? మీరు కావాలనుకుని కోరుకున్న మానవీయత ఏంటి? ఇప్పుడు నేను ఆ పార్టీలో చేరాలా, నాకేదో పదవులు కావాలా అని రాజకీయ ఉద్దేశంతో ఆలోచన చేసి ఆ పార్టీలో చేరినప్పుడు అది వేరు సమస్య. కానీ అటువంటి ఆలోచన నేను ఎప్పుడు చేయలేదు. ఆ పార్టీలో చేరాలనుకొని నేను లేదు. వారే పార్టీలో చేరమని చెప్పి ఒత్తిడి ఉన్నది. ఒత్తిడి ఉన్నా, ఎందుకంటే పార్టీలు మారటం అనేది నాకు ఎలాంటి చెడ్డ పేరు లేదు, ఎలాంటి మచ్చ లేదు. పరిపాలనా దక్షుడిగా అయితేనేమి, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా అయితేనేమి, ఇతరత్ర అయితేనేమి నాకు మంచి పేరే ఉంది. కాకపోతే ఈ పార్టీలు మేరీ చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు? ఏదో ఉన్న కాడికి ఏదో రచన నా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ రాసుకుందాం లేనని నేను అప్పుడు ఆలోచనలో ఉన్నాను. రాజ్యసభ సీటు టైం అయిపోతున్న సమయంలో అక్కడ మళ్ళీ రెన్యువల్ కావడం లేదని తెలుసుకొని వైసీపీ అధికారంలోకి వస్తుంది, అందుకోసమే చేరాడని ఆరోపణలు మీరు వినే ఉంటారు. నేను ఆ దినం చెప్పినాను, ఆ దినంకు అదే స్టాండ్ తీసుకున్నా, ఈ దినం అదే స్టాండ్ తీసుకున్నా. నా రికార్డు చూసుకుంటే కనుక నా అదే స్టాండ్ ఉంటుంది. మనుషులు ఏం స్క్రూటినీ చేయాల్సిన అవసరం లేదు. మేము దొంగతనాలు చేయడంలే, మోసాలు చేయడంలే, తిరగళ్ళు చేయడంలే. ఉన్న విషయం చెప్తా ఉన్నాను. చెప్పింది ఇది ఇంత మేరకే. కానీ ఆ మధ్యస్థ మనుషులు కావాల్సింటే కూడా మీ దగ్గర తొలకొస్తాను. కానీ ఎవరు కూడా అప్పుడు ఆశపడిపోయినానని చెప్పి నాకు లేదు, అపవాదు లేదు, అందరికీ తెలుసు. సరే, ఏదో సాఫ్ట్ కార్నర్ చేరినాను. అంత చేరినాక ఆ గౌరవం అనేది నేను కూడా ఆశించుకుంటాను కదా. ఏదైతే నేను ఆశించకుండా నీకు నా పిల్లలంతటి వయసు కదా అని గొప్ప ఉదయంతో, నేను విశాల ఉదయంతో చేసినాను, అటువంటిది నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. వైసీపీకి త్వరలో వచ్చే ఎలక్షన్లో ఖాళీ అవుతుంది. మానవత్వ అంటే ఏజ్ బార్ అయిన మైసూరారెడ్డికి సాయిరెడ్డిని పక్కన పెట్టి ఎంపీ సీట్ ఇవ్వడం మానవత అనుకోవచ్చు. నేననేది నా మానవతా దృక్పథం అనేది అది కనపడాలా. అది ఒక రాజ్యసభ సీట్లోనే కనపడుతుందా? ఇంకేమిట్లో కనపడవా? దేంట్లో లేదు, కనపడతాయి. ఏవో ఉంటాయి మా మధ్యన సమస్యలు ఎన్నో. మీరు పార్టీని వదిలిపెడుతున్నారు అని ఘాటుగా 4 పేజీలు లెటర్ రాసినప్పుడు అయినా చెప్పాలి. ఆయనకు తెలుస్తుంది ఆ మానవతా దృక్పథం ఏది చూపించలేదో ఆయనకు తెలుస్తుంది. ఇది అని ఒకటి ఇదమిద్దంగా చెప్పలేము. ఏదేమైనా కానీ ఇది రాజ్యసభ సీటు అని మీరు పేర్కొంటున్నారు. ఈ రాజ్యసభ సీటు విషయం ఈ దినంది కాదు. 2014లో వచ్చినప్పుడు కూడా 27 మందో ఎంతమందో ఉన్నారనుకుంటా దగ్గర. ఆ దినం 15 మందో 17 మంది ఉన్న టీఆర్ఎస్కే ఒక రాజ్యసభ సీట్ వచ్చింది. 27 మందికి ఉన్న వైఎస్ఆర్సీపీకి కూడా వచ్చేది. ఆ దినం ఆయన రాజకీయ పార్టీగా ఆలోచన చేసి పోటీ పెట్టద్దు అనుకున్నారు. దానికి నేనేమనలేదు. అతని భవిష్యత్తు అతని దృష్టిలో పెట్టుకొని వద్దనుకున్నాను. నేనేం దానికేమనలేదే, దానికేమి నేనేమి యాగి చేయలేదు. మళ్ళా 1 సంవత్సరంన్నర కిందట, ఈ రోజు వచ్చింది కాదు ఈ సమస్య. సంవత్సరంన్నర కిందట నేను విజయసాయి రెడ్డి గారికి ఇచ్చుకోవాలనుకున్నాను. ఇచ్చుకోమని చెప్పినాను. నేనేమన్నా అల్లరి చేసినానా, యాగి చేసినానా, నేనేమన్నా అన్నానా? అప్పటి నుంచి పని చేయలేదా? పని చేసినాను కదా. పని చేసినా కానీ ఒకటి టేకన్ ఇట్ గ్రాంటెడ్గా నువ్వు ఆలోచన చేసి ఇంకేదో ఉండాలిలే మహేశ్వరరెడ్డి నా దగ్గర ఉండాలిలే అని అనుకొని నువ్వు టేకన్ ఫర్ గ్రాంటెడ్గా చేస్తే పనులు బాగలేదు. అంటే చెప్పు రాసింది, మీతో చర్చ రాసింది. ధోరణి మంచిది కాదని అంటాను. మళ్ళీ తర్వాత రాయలసీమ అది ఏదో ఉద్యమము చాలా మంది లేండి, ఒక రాజకీయ పార్టీ కాదు, వివిధ రాజకీయ పార్టీలు అయితేనేమి, వివిధ కమిటీలు అయితేనేమి, ఏదో అభివృద్ధి కోసం కొంచెం చేస్తే బాగుంటుంది కదా అనే ఒక ఆలోచన వచ్చింది. దాన్ని 10 మంది పెద్దలు కూడా కూర్చొని ఆలోచన చేసి మనం కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పినారు. అతను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ఎవరెవరితోనో మాట్లాడతాం కదా. మాట్లాడినాక సడన్గా ఓవర్ నైట్ మారిస్తే మా క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కదా. నువ్వు ఆలోచన చేసుకోవాలి కదా. మీకు ఎంత క్రెడిబిలిటీ ఉంటుందో మీరు మీ దగ్గర ఉన్న నాయకులకు అంత క్రెడిబిలిటీ పెడితే గౌరవం పెరుగుతుంది. అంటే మీకంటే మంచి సలహా వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు కదా. గౌరవం పెరుగుతుంది, ఆ పార్టీకి మేలు ఉంటుంది. 10 మంది కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం చేసినాక ఆ 10 మందితో మాట్లాడగలం. కానీ ఇంకెవరితో మాట్లాడొద్దని ఎవరని చెప్పం. రాజకీయ పార్టీలో ఎవరైనా మాట్లాడచ్చు. మాట్లాడినప్పుడు
అది మరి ఇటు వచ్చిందే ఇంకా ఇతరులు ఇటు అనుకుంటున్నారని ఆ 10 మందితో కూర్చొని మాట్లాడాలా. అదే ఆ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఆ పద్ధతులు అవి ఆచరించలేదు, పోయినాయి. వ్యక్తిగతమైన సంబంధాల్లోనూ కుటుంబ సమస్యల్లోనూ నువ్వు చర్చించాలి కదా. చర్చించకుండా నీ కొద్ది నువ్వు నిర్ణయాలు తీసుకొని నువ్వు ఇతరులను కన్విన్స్ చేసేది అనేది అది మంచి సాంప్రదాయం కాదు. అటువంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం ఈ పద్ధతులు ఈ ధోరణి మంచిది కాదనే అభిప్రాయంతోనే ఎందుకు దీనికి ఫుల్ స్టాప్ పెట్టి ఊరు కూర్చుంటే పోతుంది. జరిగే సంఘటనలను బట్టి ఎవరైనా అంటారు ఈయనున్నాడు కదా, ఈయనైనా చెప్పొచ్చు కదా, ఇంత పెద్ద మనిషి ఉన్నాడు సలహాలు చెప్పొచ్చు కదా అని తిట్టించుకోవడం ఎందుకు అందరితో, ఊరు కూర్చుంటే గౌరవప్రదంగా ఉంటుంది కదా అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలతో పార్టీకి నష్టం జరిగిందా? అది ఆయనకు తెలుసు. పార్టీకి నష్టం జరిగిందో లాభం జరిగిందో నేను బేరీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీ, ఆయన సొంత పార్టీ, ఆయన బేరీజ్ వేసుకోవాల్సింది. నేను బేరీజ్ వేసి ఇప్పుడు రిమార్క్స్ చెప్పాల్సిన అవసరం లేదు, రివ్యూ చేయాల్సిన అవసరం లేదు. జగన్ అపరిచితుడితో పోల్చారు. ఆ సినిమాలో క్యారెక్టర్ ముందు ఒక రకంగా తర్వాత రకంగా క్షణాల్లో మారిపోతా ఉంటుంది. ఒక ఉదాహరణ చెబుతారా? జగన్ ఒక నిర్ణయం జనానికి తెస్తుంది. ఇప్పుడు ఉదాహరణలకు చాలా టైం ఉంది. ఏ దానికైనా సమాధానం చెప్పేదానికి నేను ఏది బేస్లెస్ గా రాయలేదు. ఈ ఉత్తరానికి సంబంధించి ఇప్పుడు ఇంతవరకు రానిలేండి, అటువంటివన్నీ వచ్చినప్పుడు చెప్తానులే. మాట మీద నిలబడే లక్షణాలు తత్వం జగన్ కాదని రాశారు. మీకు ఏం మాట ఇచ్చారు, ఆయన ఏ మాట మీద నిలబడలేదు? ఏ మాట మీద నిలబడినాడని నేను చెప్పాలా? ఆయన నుంచి రానిలేండి. మాట మీద నిలబడినాను, ఆయన చెప్పినారంటే వస్తాను. ఇవన్నీ మీకు ఏదైనా మాట ఇచ్చి నెరవేర్చడం కానీ పార్టీ విషయంలో కానీ పార్టీకి చేయాలన్న కార్యక్రమాలు కానీ ఇప్పుడు నేను లెటర్ రాసినాను. లెటర్ వరకు అది మీరు చెప్పుకోవాల్సినవి. వారి నుంచి వారి నుంచి వచ్చినాక నేను చెప్తాను లేంట. నేను వారి నుంచి రాకముందే ముందే నేను ఎందుకు నేను కామెంట్ చేయాలి ఒకరి మీద? ప్రింట్ మీడియాలో ఆ వ్యాఖ్యలు ఏదో వచ్చినాక రియాక్షన్స్, వాళ్ళ నుంచి రియాక్షన్స్ వచ్చినాక చెప్తాను కదా. రాకముందే నా పేక ముక్కలన్నీ పొమ్మంటున్నాను. ముఖ్యమైన విషయం ఇంకొకటి, జగన్ ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్లిన జగన్ చంద్రబాబు 1,32,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు 22 నెలల్లోనే ఆరోపణ చేసిన కొద్ది గంటల్లోనే మీరు తెర మీదకి వచ్చారు. జగన్ డబ్బు మనిషి అంటూ 4 పేజీలు లెటర్ రాశారు. దానికి దీనికి లింక్ ఉందా? ఇప్పుడు ప్రతిదానికి దేనికొక దానికి నువ్వు ముందే ఊహించుకొని ఆలోచన చేసుకొని నన్ను అడుగుతున్న ప్రశ్న. మీ రిపోర్టర్ కూడా ఆ పార్టీలో వచ్చి కవర్ చేస్తుంటారు, చాలా కాలం నుంచి చేస్తుంటారు. గత 3-4 మాసాలుగా ఏం జరుగుతున్నది మీకు తెలుసు, నాకు తెలుసు, మీ రిపోర్టర్లకు తెలుసు, అందరికీ తెలుసు. ఇదేదో ఈ దినం ఉన్న పలానా సాయంకాలం రాత్రి ఏదో జరిగి తెల్లారుజామున తెల్లవారి మీటింగ్ 4 నెలల నుంచి మీరు పార్టీకి దూరంగా ఉన్నారు, అదంతా చూస్తున్నారు, చర్చించుకున్నారు కూడా. మైసూర్ రెడ్డి ఎందుకు దూరంగా ఉన్నారు? ఆయన అయితే నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అంత తీవ్రమైన ఆరోపణలు చేసిన వెంటనే మైసూర్ రెడ్డి ఈ విధంగా రివర్స్ కావడం కాదు. ఆయన ఆరోపణలు ఏమైనా చేసుకోవచ్చు, అది ఆరు వ్యక్తిగతంగా సంబంధించిన వ్యవహారం. నా వరకు నేను ఏదో 27వ తేదీ అనేది నేను ముహూర్తం పెట్టినానని చాలా మందికి తెలుసు. అది ఆయన ఢిల్లీకి పోకముందు నుంచి ఆ వ్యవహారం అంతా తెలుసు. ఈ నెలాఖరుకు రాజీనామా పంపిస్తాను అని కూడా చెప్పినాను. ఎప్పుడు చెప్పినాను? దాదాపు 1 నెల కిందటనే చెప్పినాను. ఇది అందరికీ తెలిసిన సత్యం. తెలిసిన సత్యాన్ని పెట్టుకొని లేనివన్నీ కల్పించి నువ్వు పెట్టిన 10 మంది నన్ను అనుకోనేనా? మళ్ళీ తిరిగి సైకిల్ ఎక్కుతారా? నువ్వు ఎక్కుతాను కదా ఏదో ఒకటి. నేను చెప్తాను కదా, నా శ్రేయోభిలాసులు, నా హితైషులు వాళ్ళందరినీ ఆలోచన చేసిన ఇటుంది బాగలేదని చెప్పిన. ఆ కార్యక్రమం కూడా గత 2 మాసాల కిందట జరిగింది. జరిగిన తర్వాత చాలామందికి తెలుసు నేను ఈ నెలాఖరు లోపల రాజీనామా చేస్తానని తెలుసు. ఆయన ఎప్పుడు ఢిల్లీ పోయేది నాకు తెలియదు, ఆయన ఢిల్లీలో పోయి ఏం చేస్తాడనేది నాకు తెలియని సమాచారము. వాటన్నిటితో నాకు సంబంధం లేదు. నేను ఈ నెలాఖరికి ఇస్తాననుకున్నా, ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత నా భవిష్యత్తును గురించి నేనేం చేయాలనేది నాకు సమయం ఉంది. నాకు కావాల్సిన వ్యక్తులు ఉన్నారు, నా హితైషులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వారి భవిష్యత్తు కూడా మాకు ముఖ్యమే. ఎప్పుడు కూడా మీరు అనుకున్నట్టు మా ఒక్కవారి భవిష్యత్తు చూస్తామని అనుకోవద్దు. కానీ మీరు రాసిన లెటర్లో నేను ఇక రచనా వ్యాసంగాన్ని పెట్టుకుంటాను వృత్తిగా అన్నారు. మళ్ళీ మీరు ఇప్పుడు ఏది కొంపలు అంటుకుంటానయ్యో నువ్వు మాట్లాడేది నాకే అర్థం కాలేదు. నేను చెప్పింది ఆ రోజుల్లో. ఇప్పుడు నెక్స్ట్ పార్టీ నేను చెప్పింది ఇప్పుడుది కాదు. అది నేను రచనా వ్యాసంగం చేయాలని జగన్ దగ్గర చేరకముందు అనుకునేది. ఇప్పుడు ఇంకా నేనేమనుకోలే, ఇదనం రాజీనామా ఇచ్చినాను. ఇంకా నువ్వు ముందర ఊహించుకొని నన్ను అడిగితే నేను ప్రశ్నలకు జవాబు చెప్పలేను. కొంచెం మా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు
ఎలా నడుచుకోవాలో ఏం చేసుకోవాలనేది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చెప్తారు. మైసూర్ రెడ్డి గారు, మీకు ఒక ఆరోపణ వినిపించి ఉంటుంది. మీకు మీ తేజ సిమెంట్ ఫ్యాక్టరీ మీ సోదరుడు కడప జిల్లాలో పెట్టబోతా ఉన్నారు. దానికి సంబంధించి కొన్ని క్లియరెన్స్ రావాలి గవర్నమెంట్ సైడ్ నుంచి. అది మీకు ఇష్టం లేదు, కానీ మీ సోదరుడు ఒత్తిడి వల్ల మీరు తప్పనిసరి. ఏం సంబంధం? నాకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంది, మైనింగ్ లైసెన్స్ ఉంది, అన్ని లైసెన్సులు ఉన్నాయి. నాకేంది కావాలా? నాకేమి ఇచ్చేది ఏమి లేదు. చంద్రబాబుతో పని లేదు. ఇండస్ట్రీలు పెట్టదలుచుకున్న వాళ్ళకు బాజాప్తా ఇండస్ట్రీలకు తలుపులు తెరిచి ఉన్నారు, వస్తాయి. దానికి ఏం సంబంధం లేదు. నా తమ్ముళ్ళు నన్ను